భూత శుద్ధి వివాహం అంటే ఏంటి? అసలు ఎవరు చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు? సమంత రాజ్ నిడుమూరి గారు చేసుకున్న వివాహం భూత శుద్ధి వివాహం అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది. అసలు ఈ భూత శుద్ధి వివాహం అనేది సద్గురు గారు ఈషా ఫౌండేషన్ లో ప్రవేశపెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నార్మల్ గా చేసుకునే పెళ్లి ప్రాసెస్ కాదు. అసలు ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటి? దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానకి లోకవరపు. ఈ భూతశుద్ధి వివాహం అనేది తెలుగు వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ చేసుకునే పెళ్లిలా ఉండదు. ఇది కోయంబత్తూరులోని లింగభైరవి అమ్మవారి దేవస్థానంలో జరుగుతుంది. ఈ పెళ్లి చేసుకునే దంపతులు వాళ్ళ లైఫ్ లో ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదని, వాళ్ళ శ్రేయస్ కోసం అలాగే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కోసం అమ్మవారిని పూజిస్తారు. ఈ వివాహం చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ఇద్దరు ఫిజికల్ గా గానీ, ఎమోషనల్ గా గానీ, మెంటల్ గా గానీ కలిసే ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఆమె ముందు పెళ్లి చేసుకుంటారు. అలాగే ఈ పెళ్లిలో మంగళసూత్రంతో పాటు ముఖ్యంగా దేవి పథకాన్ని కూడా ధరించాల్సి ఉంటుంది. ఈ పెళ్లిలో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే, మన మానవ శరీరంలో ఉన్న పంచభూతాలని అంటే భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని వీటన్నిటిని శుద్ధి చేసి వాటిని సరైన పద్ధతిలో ఉంచడమే ఈ పెళ్లికి ఉద్దేశం. మామూలుగా హిందూ సాంప్రదాయాల్లో ఉండే జీలకర్ర బెల్లం, లగ్నం ఈ పెళ్లిలో ఉండవు. ఈ పెళ్లి ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈషా ఫౌండేషన్ వెబ్సైట్ లోకి వెళ్ళి భూతశుద్ధి వివాహానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానకి లోకవరపు. అంతే వీడియో. బాయ్ బాయ్.